నమస్కారం. సింగం టీవీకి స్వాగతం. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సామాజిక భద్రత మధ్య సమతూకం పాటిస్తూ వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. గత 5 ఏళ్లుగా అమలు చేస్తూ వస్తున్నటువంటి అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ వాటి ద్వారా లభించేటువంటి లబ్ధిని మరింత పెంచుతూ 9 ముఖ్యమైనటువంటి హామీలతో కేవలం 2 పేజీల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. వచ్చే 5 ఏళ్లలో వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు, వ్యవసాయం, ఉన్నత విద్య, అభివృద్ధి, పేదలకు ఇళ్ళు, నాడు నేడు, మహిళా సాధికారత, విద్య, వైద్యం మొదలైన రంగాలకు రానున్న 5 ఏళ్లలో ప్రాధాన్యం కల్పించనున్నట్లు ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. 175 స్కిల్ హబ్బులతో యువతకు నైపుణ్యాలను కల్పించేటువంటి అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేయడం, అమ్మఒడి సొమ్మును 15,000 రూపాయల నుంచి మరొక 2,000 పెంచుతూ 17,000 రూపాయలుగా నిర్ణయించడం, 2 విడతల్లో వృద్ధాప్య పెన్షన్లను ప్రస్తుతం ఉన్నటువంటి 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయలకు పెంచడం, వైఎస్ఆర్ చేయూత పథకం, అదేవిధంగా వైఎస్ఆర్ కాపు సంక్షేమ పథకం మొదలైనటువంటి వాటిని కొనసాగించడం, అర్హులైనటువంటి వారందరికీ ఉచిత ఇళ్ల పథకం, రైతు భరోసా కింద ఇచ్చేటువంటి మొత్తాన్ని 13,500 రూపాయల నుంచి 16,000 రూపాయల వరకు పెంచడం, ఈబీసీ పథకాలను కొనసాగించడం, ప్రభుత్వ ఉద్యోగులకు వడ్డీ లేని విదేశీ విద్యా రుణాలను అందించడం, తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ, కళ్యాణమస్తు, షాదీ తోఫాలను కొనసాగించడం, వైఎస్ఆర్ సున్నా వడ్డీ లబ్ధి మొత్తాన్ని 3 లక్షల రూపాయలకు పెంచడం, వైఎస్ఆర్ వాహనమిత్ర, మత్స్యకారులకు భరోసాకు ఉద్దేశించినటువంటి పథకాల కొనసాగింపు మొదలైనటువంటి వాటితోటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. పార్టీ మేనిఫెస్టో ఒక భగవద్గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ వంటిదని, అంతే తప్ప ఓటర్ల దగ్గర నుంచి ఓట్లు గుంజుకునేందుకు ఉద్దేశించినటువంటి మోసపూరితమైనటువంటి కరపత్రం వంటిది కాదని ఆయన అన్నారు. గత 58 నెలల్లో ఎన్నికల హామీలు అమలు జరిగినటువంటి తీరు చరిత్రలో నిలిచిపోతుందని కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి చెప్పారు. 2019 ఎన్నికల సమయంలో జారీ చేసినటువంటి మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి హామీలలో 99% హామీలను అమలు చేశామని, 2014లో కూడా అమలు చేయగలిగినటువంటి హామీలను మాత్రమే తాను చేద్దామని, తాను మేనిఫెస్టోలో పేర్కొన్నప్పటికీ కొందరు వాటిని అమలు చేయగలుగుతామా లేదా అనేటువంటి విషయంతో సంబంధం లేకుండా హామీలు గుప్పిద్దామనేటువంటి సూచన చేసినప్పటికీ తాను అందుకు అంగీకరించలేదని జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. తన పాదయాత్రలో ఎన్నో కష్టనష్టాలను, అంటే పేద ప్రజలు అనుభవిస్తున్నటువంటి కష్టాలను తాను స్వయంగా చూశానని, చదివించాలని ఉన్న ఎంతో ప్రతిభ ఉన్నటువంటి వారిని కూడా తల్లిదండ్రులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల కారణంగా చదివించలేకపోయినటువంటి దుర్భరమైనటువంటి స్థితిని తాను స్వయంగా చూశానని జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి మోసానికి మారుపేరని, మేనిఫెస్టోలో పేర్కొన్నటువంటి హామీలకు ఆచరణలో రూపం ఇవ్వాలనేటువంటి బాధ్యత చంద్రబాబుకు కానీ ఆయన కూటమిలోని పార్టీలకు కానీ లేనే లేదని జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా విమర్శించారు. చరిత్రలో మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం అమలు జరుగుతోందని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇది వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో. ఇక ఈ మేనిఫెస్టో మీద సర్వత్రా కూడా చర్చ మొదలవుతుంది. అలాగే కూటమి మేనిఫెస్టో కూడా, అంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన, ఈ 3 కలిసి ఒకటిగానో లేదా విడివిడిగానో ఒక మేనిఫెస్టోను విడుదల చేయబోతోంది. ఎందుకంటే నామినేషన్ల గడువు అయిపోయింది. రేపు లేదు ఎల్లుండితోటి నామినేషన్లకు ఉండేటువంటి ఉపసంహరణ అనేటువంటి గడువు కూడా ముగియబోతుంది 29వ తారీఖుతోటి. కాబట్టి ఇక ఎన్నికలకు పెద్ద గడువు లేదు. కాబట్టి ఈ సమయంలో ఎవరెవరు ఏ ఏ రకమైనటువంటి హామీలను ఇస్తారు అనేటువంటిది కూడా ప్రజలు చాలా ఆసక్తితో గమనించడమే కాకుండా, ఈ హామీలను అమలు చేయడంలో క్రెడిబిలిటీ అనేటువంటిది, క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత. ఒక మనిషి ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటకు అతను కట్టుబడి ఉంటాడా, అంతేకాకుండా లేక
ఆ మాటను కేవలం ఒక నోటి మాటగా తీసేసి ఆచరణలోకి వచ్చేటప్పటికే అనేక రకాలైనటువంటి దొంగ మాటలతో దాన్ని తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తాడా అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. మాట తప్పని వాడిగా జగన్మోహన్ రెడ్డికి చాలా మంచి పేరుంది. అదే మాట మీద నిలబడినటువంటి వ్యక్తిగా చంద్రబాబుకి చాలా చెడ్డ పేరుంది అనేటువంటి విషయం ఎవరికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆంధ్రదేశంలో. ఈ వీడియో మీకు నచ్చేట్లయితే దీన్ని నలుగురితో షేర్ చేయండి, లైక్ చేయండి, దీని మీద కామెంట్ చేయండి. సింగం టీవీలో సబ్స్క్రైబర్స్గా చేరండి. నమస్కారం.